హిపోక్రైట్స్ అనే ఒక సైంటిస్ట్ అసలు ఈ టెంపర్మెంట్స్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫైనల్లీ వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే టెంపర్మెంట్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. దానిలో ఫస్ట్ది వచ్చేసి ఈజీ టెంపర్మెంట్, సులభ స్వభావం కలిగిన మనుషులు అని చెప్తాం. వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా, చీర్ఫుల్గా, అందరితోనూ ఈజీగా కలిసిపోతూ, సిచ్యువేషన్ ఎలాంటిదైనప్పటికీ కూడా వాళ్ళు చాలా ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటారు. ఓకే. అందరితోనూ ఈజీగా కలిసిపోయే స్వభావం, దీన్ని సులభ స్వభావం అంటూ ఉంటాం. సెకండ్ది వచ్చేసి డిఫికల్ట్ టెంపర్మెంట్, కఠిన స్వభావం కలిగిన వాళ్ళు అని చెప్తాం. వీళ్ళు ఏదైనా వాళ్ళకి వచ్చిన చిన్న ఎమోషన్ని కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా. అండ్ ఏదైనా అవతల వాళ్ళ ఒపీనియన్తో ఏకీభవించడానికి రెడీగా ఉండరు. అండ్ వీళ్ళల్లో పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. ఎవరితోనూ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉండరన్నమాట. కొంచెం మొండిగా ఉంటూ ఉంటారని చెప్తాం కదా, ఇది కలిగిన వాళ్ళు. థర్డ్ది వచ్చేసి స్లో టు వార్మప్ టెంపర్మెంట్ అని చెప్తూ ఉంటాం. అంటే నిదానంగా అలవాటు పడే స్వభావం అని చెప్తూ ఉంటాము. కొంతమందికి స్టార్టింగ్లో కొంచెం షై వలన కానీ వేరే ఏదైనా రీజన్ వల్ల కానీ నలుగురితోనూ కలవటానికి కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి కొంచెం మనం టైం ఇచ్చినట్లయితే కనుక ఆ ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి మెంటల్లీ తర్వాత అందరితోనూ ఈజీగా మింగిల్ అవుతూ ఉంటారు.